తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉంది. దీంతో పార్టీ నాయకత్వం తీరుపై కేడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. టికెట్ ఆశించిన నేతలు చివరకు ఫార్వర్డ్ బ్లాక్, బీఎస్పీ తరపున నామినేషన్లు వేయాల్సి వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు పార్టీ పోటీ చేయకపోవడానికి కారణాలేంటి? దీనిపై కేడర్లో జరుగుతున్న చర్చ ఏంటి? బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఆ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపతాపాలు ప్రదర్శించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, దొరికితే కొట్టేంత కోపంతో ఉన్నారంటూ తనదైన స్టైల్లో స్పీచ్ ఇచ్చారు. నేనేదో ఫామ్ హౌస్ లో కామ్ గా ఉన్నానని అనుకుంటున్నారేమో, కొడితే మామూలుగా ఉండదని కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు దూరంగా ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. కొట్టే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారన్న క్వశ్చన్ వస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణలో జరుగుతున్న టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై క్యాడర్ ఆగ్రహంతో ఉంది. అత్యంత కీలకమైన ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటాన్ని తప్పుపడుతోంది. టికెట్ ఆశించిన నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 10 ఏళ్లు తెలంగాణను పాలించిన ఉద్యమ పార్టీకి ఇదేం దుస్థితి అన్న ప్రశ్న వస్తోంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని నిలబెట్టుకోవడం స్ట్రాటజికల్ బ్లండర్ అనే వాదనలు లేకపోలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా పోటీ చేస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోటీపై ఆసక్తి చూపిన బలమైన నేతలున్నప్పటికీ రేసులో లేకపోవడం క్యాడర్ కు మింగుడుపడని పరిణామంగా మారింది. సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీజేపీ నుంచి వస్తున్న కామెంట్స్ కు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. పోటీ చేస్తే ఓడిపోతామన్న భయం పార్టీ పెద్దల్లో ఉన్నమాట వాస్తవం. కానీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో పోల్చితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రిజల్ట్ కొంత మెరుగ్గా అయినా ఉంటుంది కదా అనేవారు లేకపోలేదు. అలాంటప్పుడు గులాబీ దళపతి కేసీఆర్ పోటీపై మౌనంగా ఎందుకున్నట్లో అర్థం కావడం లేదన్నది ఉత్తర తెలంగాణ కారు పార్టీ నేతల వాదన. వాస్తవానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే వారికి అవకాశం ఉంటుంది. విద్యావంతులు, నిరుద్యోగులు ఎక్కువగా విపక్షాల వైపే నిలబడతారు. అలాంటిది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇలా కీలకమైన స్థానంలో పోటీ చేయకపోవడం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. టికెట్ పై ఆశావాహులు గంపడాసలు పెట్టుకున్నారు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఏకంగా నగరమంతా ఫ్లెక్సీలు కట్టి ప్రచారం కూడా చేశారు. ఇక ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు కూడా బీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇదే సమయంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ కూడా బరిలో దిగుతున్నారన్న టాక్ ఒక దశలో నడిచింది. ఐఎంఏ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత బిఎన్ రావు కూడా పోటీలో ఉంటానని ప్రచారం చేసుకున్నారు. కానీ నామినేషన్ల చివరి రోజు కూడా పార్టీ అధినాయకత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆశావాహులు చివరి నిమిషంలో గుర్తుల కోసం ఇతర పార్టీల నుంచి నిలబడాల్సి వచ్చింది. మాజీ మేయర్ రవీంద్ర సింగ్ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ వేశారు. ఇక ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ నుంచి బరిలో దిగుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీల తరఫున పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తే కీలక నేతలు ప్రచారం నిర్వహించేవారు. దీంతో ఆయా నియోజకవర్గాల క్యాడర్లో కొత్త సందడి ఉండేది. ఈ ఉత్సాహం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఉపయోగపడేది. అధికారంలో ఉన్నన్ని రోజులు క్యాడర్ ను పట్టించుకోని కారు పార్టీ పెద్దలు కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా వారిని దగ్గరకు తీసుకునే అవకాశం దొరికేది. కానీ ఇలాంటివి పట్టనట్టు కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో పోటీ చేయకపోవడం క్యాడర్ కు మింగుడు పడ్డం లేదు. పోటీలో ఉంటే కదా మనమేంటో తెలిసేది అంటున్నారు నేతలు. అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు కేసీఆర్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. అందుకే 2019 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టలేదు. నిరుద్యోగులకు ఇంకా తమ పట్ల కోపం పోలేదనే భావన క్యాడర్లో ఉంది. అందుకే వారికి భయపడి పోటీ పెట్టడం లేదన్న విమర్శలకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని అంటున్నారు.
ఎన్నికలకు కేసీఆర్ భయపడరు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి బీఆర్ఎస్ బాస్ ఇప్పుడు ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండటం ఏంటి అనేది క్యాడర్ క్వశ్చన్. ఓవైపు ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ హడావిడి చేస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఫీల్డ్ లోనే లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్సే అన్న కామెంట్స్ వస్తున్నాయి. కేసీఆర్ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.